ఆయనకి ఏం తెలియదు లేకపోతే అని, కానీ ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు అన్నీ తెలిసిన విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకనే ఇదంతా నడుస్తాం. ఆనంద్ సాగర్ గారు ఆయన ఇంకో మాట అన్నారు, ఏడాది తర్వాత జగనన్న మళ్ళీ పాదయాత్ర చేస్తాడని. అంటే ఆయనే జగనన్న అనుకుంటాడు, అది వేరే విషయం. జగనన్న పాదయాత్ర చేస్తాడని మళ్ళీ చెప్పారు. అంటే మళ్ళీ పాదయాత్ర ఆల్రెడీ ఒకసారి చేశారు, ఓదార్పు యాత్ర, తర్వాత పాదయాత్ర, ఎలక్షన్ అయింది, ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర చేస్తే ప్రజలు ఆ పాదయాత్రగా స్వీకరిస్తారా? సార్ అదంతా పాత మాట సార్, పాత మాట. ఆయన పాదయాత్ర పేరు చెబితే ప్రజలు దాన్ని రోతగా భావించే పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి. వాస్తవం, ఆయన యుద్ధం అన్నా సిద్ధం అన్నా శుద్ధ అబద్ధం అని ప్రజలకు అర్థమైపోయింది. అలాగే ఆయన పాదయాత్ర కూడా అది ఒక రోతయాత్రగా చూశారు. ఎన్నో ఓదార్పు యాత్ర అన్నాడు, ఆ యాత్ర అన్నాడు, ఈ యాత్ర అన్నాడు, దాన్ని రకరకాలుగా వివరించారు జనాలు. నెత్తి మీద చేతులు పెట్టాడు, ముద్దు మీద ముద్దు పెట్టాడు, బొగ్గలు గిల్లాడు, చెంపలు నిమిరాడు, కౌగులించుకున్నాడు, దళితులు నా మేనమామని చెప్పాడు. ఉద్యోగులకి 4 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. ఏది నిలబెట్టుకున్నాడు సార్? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన సొల్లు యాత్ర, రేపు జరగబోయేది కూడా సొల్లు యాత్ర. ఇంకా ముతగ్గా చెప్పాలంటే, కటువుగా చెప్పాలంటే మీరేమన్నా అంటారేమో, ఆ యాత్ర శవయాత్ర, అంతే. అది శవయాత్ర. దేనికోసం యాత్ర చేస్తాడు సార్? తండ్రి చనిపోయాడని సానుభూతి కోసం యాత్ర చేశాడు. జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ, నన్ను అక్రమంగా కేసులు పెట్టారని యాత్ర చేశాడు. ఇప్పుడు ఎందుకు చేస్తాడు? రాష్ట్రం సస్యశ్యామలుగా ఉందని చేస్తాడా? సుభిక్షంగా ఉందని చేస్తాడా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందని చేస్తాడా? అమరావతి నిర్మాణం చకచకా జరుగుతుందని చేస్తాడా? పోలవరం పరుగులెడుతుంది నిర్మాణం అని రేపు ప్రారంభం కాబోతుందని చేస్తాడా? దేనికోసం చేస్తాడు? మావిగన్ కావాలని చేస్తాడా? లేకపోతే నా చేతికి కత్తులు ఇవ్వండి, రప్ప నరుకుతానని చేస్తాడా? ఏంటి, దేనికి చేస్తాడు? అంతే కదా. ఇప్పుడు యుద్ధం జరగాల్సిందే అంటే రప్ప బ్యాచ్ యాక్టివ్ అవ్వాల్సిందే అనేది ఇండైరెక్ట్ గా ఆయన ఒక సందేశం ఇస్తున్నారు. అందులో డౌట్ ఏముంది? ఇది అది వెన్నులో ఒక వణుకు పుట్టింది సార్. ఏమిటంటే ఎన్టీఆర్ ఫార్ములా 86 ఫార్ములా, డైరెక్ట్ ఎలక్షన్స్ రేపు అది ఒక భయం పట్టుకుందిలే, అందులో డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారి దీంట్లో ఆ ప్రత్యక్ష ఎన్నికలు, మేయర్లు, చైర్మన్లు, ఇటువంటివి ప్రత్యక్ష ఎన్నికలు ప్రతిపక్షాలు జీర్ణించుకోలేవు, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు జీర్ణించుకోరు. రైట్, ఎనీవే ఒక్క నిమిషం.